ఏమ్మా, ఏం చేస్తున్నావు? కాలేజ్ అయిపోయిందటగా. ఖాళీగా ఇంట్లో ఉంటున్నావా లేకపోతే ఏమన్నా పని చూసుకుంటున్నావా? మా కొడుక్కి 1,00,000 జీతం, నెలకి 1,00,000. అందరూ వాళ్ళ చదువుతారా ఏంటి? కొంతమంది ఉంటారు అంతేలే. నీ గురించి కాదమ్మా, కొంతమంది అని చెప్తున్నా. మా కొడుకు అయితే కాలేజ్ చదువుతున్నప్పుడే 50,000 జీతం ఇస్తా ఉద్యోగంలోకి తీసుకున్నారు తెలుసా? సర్లే, అందరికి వాళ్ళ చదివేట్టు వస్తుంది. నీ గురించి అనట్లేదు, చెప్తున్నా. హ్మ్. అలా కాదు వదినా, ఇప్పుడుండే పిల్లలంతా చెడిపోయారు. అప్పట్లో మా వాడు ఎంత బాగా చదివేవాడు. ఇప్పట్లో ఎవరు చదువుతున్నారు చెప్పాలన్నా? అందరూ ఫోన్లు పట్టుకొని తిరగడం తప్ప. ఇంతకీ నువ్వన్నీ పాస్ అయ్యావా? లేదులే, ఫెయిల్ అయ్యామన్నా, ఇంట్లో కూర్చున్నామేమో అని అనుమానం వచ్చి అడుగుతున్నా. పాస్ అయ్యాను ఆంటీ. పాస్ అయ్యావా? సరే సరే. ఆ కోచింగ్ ఏదో తీసుకోవచ్చుగా, హైదరాబాద్ బెంగళూరు పోయి. మా కొడుక్కి చెప్తాలే, ఏమన్నా ఉద్యోగం ఉంటే చూడమని నీకు కూడా.